అవినీతి జరిగింది. దీనికి సంబంధించి అధికారులను ప్రశ్నించే పనిలో మొత్తం కూడా వాళ్ళను చాలా ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతిదానికి కూడా అధికారులు ఒక సినిమాలో డైలాగ్ లాగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ 3 డైలాగులు తప్ప అంతకు మించి వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా సరే దానికి సమాధానం అయితే చెప్పడం లేదు. సో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద దృష్టి సారించడం జరిగింది. సో అవినీతి మొత్తం కూడా బయటపడింది. దీనికి సంబంధించి విచారణ జరిపించాలి అని చెప్పేసి సర్కార్ భావించింది. ఈ నేపథ్యంలో అధికారులను పిలిచి ఈ విధంగా మొత్తం విచారణ చేస్తుంటే ఒక్కరు కూడా సహకరించిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. చూస్తే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, కొన్నాళ్ల క్రితం వచ్చిన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరో డైలాగులు కావివి. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు చెప్పిన సమాధానాలు. ఇక విచారణలో భాగంగా కమిషన్ శుక్రవారం పలువురు అధికారులను ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుంద్రిళ్ల బ్యారేజీల నిర్మాణానికి ముందు, నిర్మాణం జరిగినప్పుడు, జరిగాక మోడల్ స్టడీస్ ఏమైనా జరిగాయా అని చీఫ్ ఇంజనీర్ శ్రీదేవిని కమిషన్ ప్రశ్నించగా చేశారని ఒకసారి, చేయలేదని మరోసారి ఆమె జవాబు చెప్పారు. దాంతో అఫిడవిట్ను చూపించిన కమిషనర్, ఇక మీరు దాఖలు చేసిన అఫిడవిట్ ఇది, ఇందులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉన్నారా అని నిలదీసింది. దీనికి ఆమె నుంచి ఏ సమాధానము రాకపోవడంతో స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సిఈగా మీ బాధ్యతలేంటి అని కమిషన్ మరో ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకు కూడా శ్రీదేవి నీళ్లు నమిలారు. ఆ తర్వాత ఐఎస్ కోడ్, భారతీయ ప్రమాణాల సంస్థ కోడ్ ఏం చెబుతోంది, అది అమలు జరిగిందా అని ప్రశ్నించగా వాటికి కూడా జవాబు చెప్పలేదు. దాంతో కమిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కమిషన్ ప్రశ్నలకు జవాబు చెప్పే పద్ధతి ఇదేనా? అఫిడవిట్లోని అంశాలకు కట్టుబడి ఉండకపోతే ఎలా పొంతనలేని జవాబులు చెప్తారా అని మండిపడింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదలు ఎప్పుడొచ్చాయి అనే ప్రశ్నకు తెలీదు అని, 2020లో 3D మోడల్ స్టడీస్ బ్యారేజీలపై జరిగాయా అనే ప్రశ్నకు అవును అని జవాబిచ్చారామె. తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ TSERL 23లో మోడల్ స్టడీస్ చేసి నివేదిక ఇచ్చిన విషయం మీకు తెలుసా అనే ప్రశ్నకు ఆమె నాకు తెలియదు అని జవాబు చెప్పడంతో కమిషన్ కంగుతింది. విచారణ జరిగినంతసేపు ఇలా ఆమె తెలియదు, గుర్తులేదు, మర్చిపోయే తరహాలో జవాబులు చెప్పారు.